అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. అందరికీ జై భీమ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దర్శి ప్రాంతం నుంచి రైతు భరోసా, అంటే గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ రైతు భరోసా కార్యక్రమం అలాంటిదే పిఎం కిసాన్ యోజన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అది దర్శి నుంచి బటన్ నొక్కడం జరిగింది. సో దీనికి సంబంధించి రైతులు బాగానే వచ్చారు. దర్శి ఏరియా అంటేనే కొంచెం రైతు వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తక్కువ మంది ఎమ్మెల్యేలో ఉన్నటువంటి వ్యక్తి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నెల 2 నెలల్లోనే నియోజకవర్గాన్ని తన హస్తగతం చేసుకుని అతి తక్కువ మెజారిటీతోటి ఓటమి పాలై ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు. సో ఇది ఇక్కడ రాజకీయ పరిస్థితి. అయితే ఈరోజు జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ దర్శి శివారులో జరిగినటువంటి రైతు కార్యక్రమానికి ఏదైతే ఆయన పిలిచి అక్కడ రైతులతోటి చర్చించారో దాన్ని వేదికగా చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి మహిళలతో కావచ్చు ఉన్నటువంటి జనసందోహాన్ని చూసి కొంచెం ఆనందంలో తడబాటు పడ్డారని చెప్పొచ్చు. అంటే ఏమన్నారంటే రైతు భరోసా అనేది నేనున్నంత కాలం జరగనివ్వను అనే కోణంలో మాట్లాడారు. అంటే అది ఉద్దేశపూర్వకంగా ఏం మాట్లాడలేదు, కానీ ఆ ఫ్లోలో ఆనందంలో మాట్లాడారు. సో ఇది ఆయన మాట్లాడారు. అయితే ఆ టాపిక్ అయితే ఇది కాదు, కానీ ప్రతిదీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకి 1-2 సార్లు కొంతమంది పేద కుటుంబాలని పలకరించడానికి, ఆటో డ్రైవర్స్తో మాట్లాడటానికి, బడ్డీ కొట్లు వాళ్ళతోటి కానీ చర్మకారులతో కానీ మాట్లాడటానికి ఒక ప్లాన్ ప్రకారం నెలకి 1-2 కలుస్తూ వాళ్ళ డేటా ముందుగానే సేకరించి వారితోటి మాట్లాడుతూ చేస్తున్న వీడియోలు ఈ మధ్య మనం సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో అందులోనే భాగంగా దర్శిలో కూడా అది మరి నాటు వేయడానికి వరి నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కొంతమంది స్త్రీ పురుషులు, అంటే అక్కడ మహిళలు ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అక్కడ పొలానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రెడీ స్టార్ట్ యాక్షన్ కెమెరా అన్న రేంజ్లో అది చూపించింది. కొంచెం అది ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నట్టుగా అర్థమవుతుంది, కానీ నిజంగా ప్రజల కోసం పలకరిస్తే మంచిదే. అంటే చేస్తున్న కార్యక్రమం అయితే మంచిదే, తప్పు అయితే కాదు, కానీ అలా చేయటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తో ఆ తర్వాత ఆ పక్కన వెనక వరిగడ్డి వామిని ఒక దాన్ని సృష్టించడం. అయితే మొత్తం మీద మోడీ గారి ప్రసంగం వారణాసి నుంచి ఆయన లైవ్లో మాట్లాడటం, అది కిసాన్ యోజన గురించి చెప్పడం అనేది ప్రజలందరూ కూడా వీక్షించారు. అక్కడే పొలాల్లో కూడా పెద్ద ఎల్ఈడి డిస్ప్లేని ఏర్పాటు చేసి స్టేజీ అట్లాంటి కార్యక్రమాలు అయితే ఏం పెట్టలేదు. దాని వరకు మాత్రం చంద్రబాబు నాయుడు గారిని గ్రేట్ అని చెప్పవచ్చు. స్టేజీలు అలాంటిది ఏం లేకుండా ఆ పొలాల్లోనే రైతులతో కూర్చొని ముచ్చటించే కార్యక్రమం. అదేవిధంగా మంచాలు, అంటే మనం హైవేస్లో రెస్టారెంట్ దగ్గర ఆ డాబాల దగ్గర చూస్తాం కదా, అట్లాగే మంచాలు వేసి వరుసగా వచ్చిన నాయకులు ఈయనతో పాటు మిగతా వాళ్ళు కూడా, రైతులు కావచ్చు మహిళలు కావచ్చు, అందరూ కూడా ఈయనతో పాటుగా కూర్చొని ఆ సభా కార్యక్రమం జరగడం జరిగింది. ఆ లైవ్లో ఎదురుగా ఆ పెద్ద డిస్ప్లేలో మోడీ గారి ప్రసంగం వీడియో కాన్ఫరెన్స్ లాగా చూస్తూ జరిగిందనమాట. సో మొత్తం మీద సభ కొంచెం అంటే అధికారం ఉంది కనుక అక్కడ అంతా ఇన్ఛార్జి లక్ష్మి గారు గట్టిగానే ఏర్పాటు చేశారు కనుక మీటింగ్ అయితే బాగానే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద మాత్రం తడబాటు పట్టడం అనేది కొంచెం ప్రకాశం జిల్లా ప్రజల్ని అవాక్కయ్యే విధంగా చేసింది. రైతులకి నేనున్నంతకాలం భరోసా అనేది ఉండదు అని మాట్లాడటం కొంచెం ఆయన ఆనందంలో మాట్లాడేది, కానీ ఆయన తెలిసి అయితే మాట్లాడేది కదా, ఫ్లోలో అనేశారు. సో ఇది దర్శి అప్డేట్స్. ఇక్కడ నుంచి తర్వాత కడప జిల్లాకు కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. సో ఇది అయితే ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం ముందుగానే సెటరేట్ చేసుకుంటే బాగుండేది. లైవ్లో డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడేటప్పుడు ఇలాంటి తప్పులు అనేవి జరగకుండా ఉండొచ్చు అనమాట. సో ఇది దర్శి అప్డేట్స్.